ఫస్ట్ నా ముందు నుంచి వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళెక్కడి నుంచి వెళ్ళు. డామేజ్, ఇది నాకు వరుదు నీకు మధ్య విషయం. మేము తేల్చుకుంటాం. ఓకే? హలో, తేల్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ. అంత క్లియర్గా చెప్పాం. ఈ పెళ్లి జరగదని మాత్రం తెలుసుకో. వరుదిని, ఏంటిది అంతా? ఐఎమ్ సారీ. వినడానికి కూడా అసహ్యంగా ఉన్న విషయాన్ని పదే పదే చెప్పాలంటే నా వల్ల కాదు. పరాయి మగాడు నన్ను వేలెత్తి చూపిస్తేనే నేను భరించలేను. అలాంటిది పెళ్లి చేసుకుంటానంటుంటే అసలు ఎంత చండలంగా ఫీల్ అవుతున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇక ఈ విషయంలో నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. ఈ పెళ్లి ఆపించే బాధ్యత మాత్రం మీదే. ఏమండి, పదండి వెళ్దాం. పెళ్ళు అన్నారు, షాపింగ్ అన్నారు, కార్డ్లో అన్నారు, ఆఖరికి నా నోట్లో మట్టి కొట్టారు. కోటీశ్వరుడి ఇల్లు కదా, కోరుకున్నదల్లా తినొచ్చు అనుకున్నాను. బోర్ కొట్టినప్పుడల్లా షాపింగ్కి వెళ్ళొచ్చు అనుకున్నాను. కాలు కింద పెట్టకుండా కార్లు తిరగాలనుకున్నాను. ఆఖరికి నా మొహానికి సున్నం కొట్టారు. పోతాను, ఇంకెందుకు ఇక్కడ? ఆ ఎర్రతోలుడు అక్కమిళ్ళు తాళి కడుతుంటే ఎలా చూస్తూ ఉండగలను? నా వల్ల కాదు. ఏంటే బ్యాగ్ సర్దుతున్నావేంటి? పోతున్నా. ఎక్కడికి? హాస్టల్కి. ఎందుకు? విరహ గీతాలు పాడుకోవడానికి. ఎందుకు? చదువైనా చదువుకుందామని. ఇంకా లేవుంది కదే. క్యాన్సిల్ చేసుకుంటాను. 4 రోజులు ఆగి వెళ్ళవే, ఈ తొందర ఎందుకు? ఇంకా ఇక్కడెందుకు? ఏంటే మా మీద కోపం వచ్చిందా? మరి రాదా? అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.